బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. 23న తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇక పశ్చిమ బెంగాల్లో అదే రోజు మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా ప్రచారం చేశాయి. ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీవీకే విజయ్ బీజేపీ డిఎంకేపై ఇక టార్గెట్ చేశారు. అధికార డిఎంకే కమలం పార్టీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. మరోవైపు మళ్లీ అధికారంలోకి రావాలని డిఎంకే ఉవ్విళ్లూరుతోంది. బెంగాల్ కైవసం చేసుకోవాలని బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేసింది. అమిత్ షా, మోదీ సహా కమలం నేతలు మమతా సర్కారుపై ధ్వజమెత్తారు. మళ్లీ అధికారం దక్కించుకోవాలని మమతా దీదీ ఆరాటపడుతున్నారు. తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. తమిళనాడులో డిఎంకే, ఎన్డీఏ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఏప్రిల్ 23న ఒకే దశలో ఓటింగ్ జరుగుతుంది. ఇక బెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య తాడోపేడో అనిపిస్తోంది. ఏప్రిల్ 23న మొదటి విడత 152 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఈ నెల 29న రెండో విడతలో 142 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రైట్గా తమిళనాడు, బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపినాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, తమిళనాడు అలాగే బెంగాల్లో ఎన్నికల ప్రచారం అయితే ముగిసిపోయింది. మరి 23న ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, మొత్తం మీద బెంగాల్ తో పాటు తమిళనాడులో కూడా ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎందుకంటే 23వ తారీఖున ఒకేసారి ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే దాదాపుగా నెల రోజుల నుంచి కూడా అన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళ అంటే ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ఎల్లుండి 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా అంటే ఎన్నికలు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల అధికారులు సిద్ధమవడం జరిగింది. అయితే రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఎన్నికల అధికారులు పూర్తి చేయడం జరిగింది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. అదేవిధంగానే దాదాపుగా 5 కోట్ల పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అదే స్థాయిలోనే బెంగాల్లో కూడా ఒకేసారి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే కూడా అంటే ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియని ప్రశాంతంగా కొనసాగించడానికి చాలా ప్రాంతాల్లో ఎందుకంటే సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర బలగాలతో ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తారు. అయితే గత నెల రోజుల నుంచి కూడా దాదాపుగా నెలలకు పైగా ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలకు సంబంధించి జాతీయ పార్టీల కానుంచి ప్రాంతీయ పార్టీలు వాళ్ళకు మద్దతు ఇచ్చేటటువంటి పార్టీల అధినేతలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో ఈ 2 రాష్ట్రాల్లో ఓటర్లు ఆకట్టుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. ఆ పోలింగ్ ప్రక్రియలో ప్రశాంతంగా మహిళలతో పాటు ఇట్లా పురుషులు అందరూ కూడా ఓటర్లు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల అధికారులు సజావుగా నడిపించడానికి రాష్ట్ర ఎన్నికల అధికారులతో పాటు కేంద్ర ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగానే ఈవీఎంస్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడానికి సిద్ధం చేయడం జరిగింది. సో మొత్తం మీద మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. అంటే కాసేపటి క్రితం ఈ ఎన్నికల ప్రచారానికి ముగింపు పలికిన సందర్భంలో కూడా అంటే ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి కొన్ని రకాల హామీలు ఇచ్చినప్పటికీ కూడా అవి ఏ విధంగా పనిచేస్తాయని చూడాలి. ముఖ్యంగా తమిళనాడులో గత నెల రోజుల నుంచి కూడా టీవీకే పార్టీ అధినేత విజయ్కి, అదేవిధంగా ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం స్టాలిన్ కి, అదేవిధంగానే బీజేపీ ఈ త్రిముఖ పోటీ ఉండే అవకాశం అయితే ఉంది. అయితే గోపీనాథ్, మీరు అన్నట్లుగా కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా పోటాపోటీగా ప్రచారం అయితే నిర్వహించాయి. మరి నేపథ్యంలో టీవీకే విజయ్ ఈ రోజు ప్రచారానికి కూడా ముగిసిపోయింది, టైం కూడా తెరపడింది. అయితే భావోద్వేగంగా కూడా కొంచెం ప్రచారం చేశారు. టీవీకే విజయ్ అయితే ప్రచారంలో కూడా మనం చూసాం, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు వేయాలి అని చెప్పేసి ఆయన భావోద్వేగ ప్రకటన కూడా చేశారు. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా అంటే ఆయన ఇవాళ మధ్యాహ్నం చివరి అంటే ఇవాళ సాయంత్రం మరి అంటే కాసేపు క్రితం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈ ప్రచారం వచ్చే సందర్భంలో ముందుగానే ఆయన ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. అదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారి తీస్తుంది. ఎందుకంటే ఆయన
పార్టీ పెట్టిన తక్కువ సమయం అయినప్పటికీ కూడా పార్టీ పెట్టడానికి గల కారణాలు, పార్టీ పెట్టిన తర్వాత అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేశారు పార్టీని ముందుకు తీసుకెళ్ళనీయకుండా. అయినప్పటికీ కూడా ప్రజల ఆశీర్వాదంతో నేను పార్టీని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఈ ఎన్నికల్లో గాన తమ పార్టీకి మీరు మద్దతు ప్రకటించగలిగితే గాన, తమ పార్టీ అభ్యర్థులను గెలిపించగలిగితే నిజమైనటువంటి ప్రజల సేవకులు ఏ విధంగా ఉంటారో భవిష్యత్తులో మీరు అందరూ కూడా చూస్తారు. ఇప్పటి వరకు కూడా రాజకీయ హామీలు మాత్రమే అందరూ ఇచ్చారు, కానీ ఇక్కడెక్కడ కూడా మేము రాజకీయ హామీలు ఇవ్వడం లేదు. ప్రజల శ్రేయస్సు, తమిళనాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తమకు సపోర్ట్ ఇవ్వండి అంటూ కూడా అంటే ఆయన మాట్లాడడం జరిగింది. అంటే రాజకీయంగా కాకుండా గతంలో సినీ రంగంలో తనకు ఎంతో మద్దతు ప్రకటించారు. ఆ రకంగా నేను ఈ స్థాయికి వచ్చినప్పటికి కూడా మీకు అందరికీ సేవ చేయడానికి మాత్రమే ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చింది, అందుకే పెట్టానంటూ కూడా ఆయన పెట్టడం జరిగింది. అంటే బహుశా గతంలో మనం చూసాం కొన్ని రకాల కేసులు, సిబిఐ కేసు కావచ్చు, ఇట్లా రకరకాల కేసులు ఉన్న నేపథ్యంలోనే అయితే ప్రజలకు టీవీకి విజయ్ ఈ విధంగా పిలుపునివ్వడంతో గోపీనాథ్ మరి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ టీవీకే పార్టీ అధినేతకు సంబంధించి ఆయన పార్టీ పెట్టే సందర్భంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ లేఖలో అంటే రాసినటువంటి విధానం అంతా కూడా ఆయన అంటే చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ప్రతి మీటింగ్ లో కూడా ఆయన ఏదో ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొని వచ్చి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ వేధింపులు, లేదంటే ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, ఇట్లా రకరకాల అంశాలను లేవనెత్తు రావడం జరిగింది. అదే విధంగానే కొత్త పార్టీ ఆయన పెట్టిన తర్వాత ఆ పార్టీ విధి విధానాలు అవన్నీ కూడా ముఖ్యంగా యువతలోకి చాలా చొచ్చుకెళ్ళాయి. అందువల్లనే యువత టీవీకే పార్టీ వైపు చూశారనేది ప్రధానంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ అంశంలో మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. అదే విషయాన్ని రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నారు. సో అనూహ్యమైనటువంటి మార్పు టీవీకే పార్టీ మద్దతుదారులకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎల్లుండి ఉదయం నుంచి కూడా ఆయన ఒకే పిలుపునిచ్చారు. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా మీ బంధుమిత్రులకి అందరికీ కూడా చెప్పండి, టీవీకే పార్టీని ఆదరించండి. మీకు నిజమైనటువంటి సేవకులు ఏందనేది ప్రజాసేవ, ఒక రాజకీయ నేతలుగా కాకుండా ప్రజా సేవకులుగా మేము ముందుకు వచ్చి మేము సేవ చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా అంటే ప్రజల్లో ఒక చర్చకి దారి తీస్తూ ఉంది. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.